What's up amigos? This is Ajay. Welcome to A Jude channel. ఇవాల్టి వీడియోలో ఐఎమ్ గోన్ టు టెల్ యూ మై ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ. అంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి రావడానికి వాట్ ఆర్ ద థింగ్స్ దట్ ఐ డిడ్, అంటే నా లైఫ్ స్టైల్లో నేను చేసిన రైట్ చేంజెస్ అండ్ హౌ ఇట్ హెల్ప్ మీ. ఈ వీడియో ఐడియా నాకు మీ నుంచి వచ్చింది, ఫ్రమ్ యూ అమిగోస్. నిన్న ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఐ హ్యావ్ పుట్ అ స్టోరీ showing throwback Thursday picture, and most of you amigos wanted to know how did you do this and how did you transform like this. చాలా మంది నాకు ప్రైవేట్ డిఎంలో దే వాంటెడ్ టు నో what did I do to get transformed like that. బట్ ఇక్కడ మైండ్ బాగ్లింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే నేను ఆ ఎక్స్ట్రీమ్ చేంజెస్ ఏం చేయలేదు నేను నా లైఫ్ స్టైల్లో. ఇన్ఫ్యాక్ట్ నేను చేయడానికి ట్రై చేసి ఫెయిల్ అయ్యి ఇన్ఫ్యాక్ట్ ఐ వెంట్ బ్యాక్ టు స్క్వేర్ వన్. నేను మళ్ళీ అనలైజ్ చేసి ఇన్ఫ్యాక్ట్ ద చేంజెస్ దట్ ఐ డిడ్ వర్ వెరీ స్మాల్. ఎందుకంటే మనం ఎప్పుడైనా లైఫ్ స్టైల్లో చాలా పెద్ద చేంజెస్ చేస్తే వీ విల్ వాంట్ టు గెట్ బ్యాక్ టు అవర్ ఒరిజినల్ పొజిషన్, బికాస్ మన లైఫ్ స్టైల్ దానికి అడ్జస్ట్ అయి ఉండదు. సడన్గా వీల్ ఫీల్ వెరీ అన్కంఫర్టబుల్ అండ్ వీల్ వాంట్ టు గెట్ బ్యాక్ టు అవర్ ఒరిజినల్ స్పేస్. బట్ మనం చిన్న చేంజెస్ చేసుకుంటూ అండ్ చిన్న చేంజెస్ బట్ మోర్ ఇంపాక్ట్ఫుల్ చేంజెస్, అలాంటి చేంజెస్ మనం చేసుకుంటూ ఉంటే దెర్ ఈస్ మచ్ మోర్ ఛాన్స్ మీరు దానికి స్టిక్ అయి ఉండడానికి. అండ్ నేను కూడా చేసింది అదే. ఐ హ్యావ్ డన్ ది స్మాల్ చేంజెస్ ఇన్ మై లైఫ్ అండ్ ఓవర్ ద పీరియడ్ నేను కన్సిస్టెంట్గా వాటిని చేయడం వల్ల మై బాడీ స్టార్టెడ్ సీయింగ్ దీస్ చేంజెస్. సో నేను నా లైఫ్ స్టైల్లో చేసిన ఒక 3 చేంజెస్ని ఈ వీడియోలో మీ ముందు పెడతా, సో దట్ మీరు వెన్ యూ వాంట్ టు స్టార్ట్ ఆఫ్, these changes will definitely help you physically, mentally, psychologically and whatever. ఈ చేంజెస్ని నేను మీతో షేర్ చేసుకొని మీరు కూడా మీ లైఫ్ స్టైల్లో మీ ఈ చేంజెస్ చేసి మీరు కూడా ట్రాన్స్ఫార్మ్ అయితే ఐ వాంట్ టు సీ యూ అమిగోస్, బికాజ్ ఐ లవ్ యూ. షల్ వి గెట్ రైట్ ఇన్? బట్ బిఫోర్ వి గెట్ రైట్ ఇన్, ఒకవేళ మీరు ఈ ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే, నా పేరు అజయ్. వెల్కమ్ టు ఏ జూడ్ ఛానల్లో మనం ఫిట్నెస్, ఫ్యాషన్, లైఫ్ స్టైల్ రిలేటెడ్ టిప్స్, ట్రిక్స్ అండ్ హ్యాక్స్ గురించి మాట్లాడతాం ఇన్ ద మోస్ట్ ఎంటర్టైనింగ్ అండ్ ఫన్ లవింగ్ మేనర్. సో ఇఫ్ యు ఆర్ అ ఫన్ లవింగ్ పర్సన్, కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ సబ్స్క్రిప్షన్ బటన్ పక్కనే ఉన్న గంట బటన్ కొట్టండి, సో దట్ వెన్ ఎవర్ ఐ అప్లోడ్ యూ విల్ బీ నోటిఫైడ్. మెయింటైనింగ్ ఓవరాల్ కన్సిస్టెన్సీ, ఇది నేను మీకు చెప్దాం అనుకున్న ఫస్ట్ టిప్. ఓవరాల్ కన్సిస్టెన్సీ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు వర్కౌట్ స్టార్ట్ చేసినప్పుడు ఓకే ఫైన్, నెక్స్ట్ 5 days, నెక్స్ట్ 10 days, నెక్స్ట్ 15 days, నెక్స్ట్ 1 month, నెక్స్ట్ 2 months అట్లా కాకుండా I am in this fitness for the next 10 years, next 20 years, next 30 years, for the rest of my life అనుకుని మీరు వస్తే వాట్ విల్ హ్యాపెన్ ఇస్, మీరు ఒక ఓవరాల్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడానికి దేర్ ఈస్ ఎ బిగ్గర్ స్కోప్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 10 days చేద్దాం అనుకున్నారు, ఆ 10 daysలో యూ హ్యాడ్ అ ప్రీ ఆక్యుపైడ్ వర్క్, అంటే ఇన్ బిట్వీన్ దోస్ 10 days ఒక 3 days మీరు యూ హ్యాడ్ టు గో టు అ హాలిడే, ఆర్ యూ హ్యాడ్ టు, అంటే మీకు బిజినెస్ మీటింగ్ ఏదైనా ఉంది అండ్ యూ హ్యాడ్ టు మిస్ ఫర్ 3 days, ఆర్ మీకు కాలేజ్ అసైన్మెంట్ ఉంది అండ్ యూ హ్యాడ్ టు మిస్ ద జిమ్ ఫర్ దోస్ 3 days. మీ మైండ్లో ఎలా ఉంటుందంటే, ఓకే 10 daysలో 3 days అంటే 30% ఆఫ్ దోస్ 10 days ఐఎమ్ గివింగ్ ఇట్ అప్, సో మైట్ యాజ్ వెల్ లెట్ మీ నాట్ డూ, ఎందుకంటే నా జాబ్ ఆర్ నా కాలేజ్ ఆర్ నా హాలిడే ఈస్ కమింగ్ ఇన్ బిట్వీన్ మీ అండ్ మై జిమ్. సో నా లైఫ్ స్టైల్కి జిమ్ సెట్ కాదేమో అని చాలామంది దే విల్ నాట్ బీ కన్సిస్టెంట్. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే, మీరు ఒక 30 years ఆర్ ద రెస్ట్ ఆఫ్ మై లైఫ్ ఐఎమ్ గోయింగ్ టు డూ మై జిమ్ అనుకొని మీరు వస్తే, ఆ 3 days మీకు చాలా తక్కువగా కనబడుతుంది, ఆ 3 days మీకు చాలా చిన్నగా కనబడుతుంది. యూ కెన్ ఫినిష్ దట్ వర్క్ అండ్ దెన్ కమ్ బ్యాక్ అండ్ రెజ్యూమ్ యువర్ జిమ్ ప్రాసెస్ అగైన్. అదే నాకు చాలా హెల్ప్ చేసింది. వెన్ ఐ గాట్ ఇన్ టు దిస్ ఫిట్ లైఫ్ స్టైల్, ఐ ఆల్వేస్ కెప్ట్ ఇన్ మైండ్ దట్ ఐఎమ్ ఇన్ దిస్ లైఫ్ స్టైల్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ మై లైఫ్. అలాంటప్పుడు ఒక 2 days, 3 days మనం మిస్ అయితే ఇట్ విల్ జస్ట్ సీమ్ సో స్మాల్ దట్ యూ విల్ వాంట్ టు ఫినిష్ దట్ వర్క్ అండ్ గెట్ బ్యాక్ అండ్ రెజ్యూమ్ యువర్ జిమ్. పాయింట్ నెంబర్ 2 నేను చెప్దాం అనుకున్నది ఈజ్ ఆల్ అబౌట్ దోస్ డైట్స్. చాలామంది నేను చూసిన నా చుట్టూ ఉండేవాళ్ళు అండ్ నేను కూడా వెన్ ఐ స్టార్టెడ్ ద జిమ్ ప్రాసెస్, వీ ఆల్ వాంట్ టు స్టార్ట్ అ
క్రాష్ డైట్, ఎందుకంటే అది మనకి మెంటల్గా ఒక సాటిస్ఫాక్షన్ ఇస్తుంది, మనం వీఆర్ డూయింగ్ సంథింగ్ గ్రేట్ అని. బట్ క్రాష్ డైట్స్తో ప్రాబ్లం ఏంటంటే మనం దాన్ని ఎక్కువ కాలం సస్టైన్ చేయలేము. అంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, ఒక 3 months 4 months తర్వాత వీ విల్ వాంట్ టు గెట్ బ్యాక్ టు అవర్ స్క్వేర్ వన్ అండ్ స్టార్ట్ హాగింగ్ లైక్ హౌ వి వర్ ఈటింగ్ బిఫోర్. బట్ మనం క్వాంటిటీని లెక్కేసుకోకుండా ఆర్ లైఫ్లో బిగ్ సాక్రిఫైసెస్ చేయకుండా చేసే చిన్న హెల్త్ అప్గ్రేడ్స్, ఇట్స్ వెరీ మచ్ ప్రోన్ టు స్టేయింగ్ ఫర్ అ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైమ్. అంటే మీరు ముందు తినే ఫుడ్ని కంప్లీట్గా కట్ చేయకుండా ఆ ఫుడ్లోనే హెల్దీ వేరియంట్స్ని వెతుక్కుంటూ ఆర్ ఆ ఫుడ్ని వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఒక చీట్ మీల్ లాగా తింటూ, అండ్ బై డూయింగ్ దిస్ హెల్దీ చేంజెస్, ఫర్ ఎగ్జాంపుల్ వెన్ యూ హ్యావ్ నాలెడ్జ్ ఆన్ ఫుడ్స్ దట్ ఆర్ రియలీ హెల్దీ అండ్ ట్రై టు యాడ్ దోస్ ఫుడ్స్ ఇన్ యువర్ డైట్ వితౌట్, అంటే క్యాలరీస్ కౌంట్ చేయకుండా ఆర్ అట్లాంటి టఫ్ థింగ్స్ ఏమీ చేయకుండా, వెన్ యూ ట్రై అండ్ ఇంక్లూడ్ హెల్దీ ఫుడ్స్ ఇన్ యువర్ డైట్ అండ్ డూ దోస్ స్మాల్ చేంజెస్, అండ్ దీనికి కొంచెం ప్రాసెస్ లేట్ అవ్వచ్చు బట్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అది. ఎందుకంటే వన్స్ యూ గెట్ యూస్ టు దిస్ హెల్దీ ఈటింగ్ యూ కెన్ నెవర్ గెట్ బ్యాక్ టు అన్హెల్దీ ఈటింగ్. ఆ హెల్దీ ఈటింగ్లో ఉండే బెనిఫిట్ అదే, బికాస్ యువర్ బాడీ క్రేవ్స్ ఫర్ దట్ హెల్దీ ఫుడ్ అండ్ మీ బాడీలో రిజల్ట్స్ విల్ జస్ట్ బీ అన్ యాడెడ్ బెనిఫిట్. థర్డ్ అండ్ ఫైనల్ పాయింట్ నేను ఇక్కడ చెప్దాం అనుకున్నది ఇస్ టు స్టే ఆన్ ద సేమ్ పేజ్ విత్ యువర్ మైండ్. అంటే మీ బాడీ అండ్ మీ మైండ్ హ్యావ్ టు బీ ఆన్ ద సేమ్ పేజ్. అంటే ఏంటి, ఇప్పుడు చాలామంది వాళ్ళ మైండ్తో ఫైట్ చేస్తారు. అంటే వాళ్ళ మైండ్ విల్ బీ టెల్లింగ్ టు డూ జిమ్ అండ్ దేర్ బాడీ విల్ బీ టెల్లింగ్ నాట్ టు డూ జిమ్. ఇది చాలా సార్లు వినుంటారు, ఫైట్ విత్ యువర్ మైండ్ ఆర్ మీరు యూ గో అగెయిన్స్ట్ ద విల్ ఆఫ్ యువర్ బాడీ అని చెప్పి. బట్ నేను నమ్మేది ఏంటంటే యూ హ్యావ్ టు ట్యూన్ యువర్ బాడీ టు బీ ఫ్రెండ్స్ విత్ యువర్ మైండ్, రాదర్ దెన్ అదొక బాక్సింగ్ మ్యాచ్ లాగా మైండ్ బాడీ కలిపి ఫైట్ చేస్తున్నారు అనే విధంగా కాకుండా, ఇఫ్ యువర్ బాడీ ఈజ్ లైక్ ఎ ఫ్రెండ్ టు యువర్ మైండ్ అండ్ ఆ రెండు కాంప్రమైజ్ అయ్యి ఒక మిడిల్ గ్రౌండ్కి వచ్చి స్టే చేస్తే your lifestyle will ultimately change. ఎందుకంటే your mind is not stopping when your body wants something and your body is not stopping when your mind wants something. ఇలాగా మన బాడీ అండ్ మైండ్కి ఒక హార్మోనీ వచ్చేసి we will feel much more peaceful and delighted and happy. సో ఈ పీస్ ఈ హ్యాపీనెస్ నా అమీగోస్కి రావాలనే ఈ టిప్ మీకు చెప్పాను. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నేను ఇవాళ చెప్పిన టిప్స్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆస్క్ మీ డౌన్ ఇన్ ద కామెంట్స్, ఆర్ నేను ఏదైనా స్పెసిఫిక్ టాపిక్ మీద వీడియో చేయాలన్నా లెట్ మీ నో డౌన్ ఇన్ ద కామెంట్స్, ఆర్ నాకు ఏదైనా మీకు చెప్పాలనుకుంటున్నారు ఆర్ యూ వాంట్ టు షేర్ సంథింగ్ విత్ మీ, టెల్ మీ డౌన్ ఇన్ ద కామెంట్స్. అండ్ follow me on Instagram. It's going to be much more fun. Handle name is right in front of you. And subscribe to my channel and subscription button పక్కనే ఉన్న గంట బటన్ కొట్టండి. ఈ పర్టికులర్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మీ బ్యాచ్ మొత్తానికి షేర్ చేయండి. Adios amigos.